హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఈ వీడియో క్లియర్గా వినండి, చాలా టైం పడుతుంది నేను చెప్పడానికి. ఏపీ ఈసెట్ 2026 అడ్మిషన్స్ రిలేటెడ్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే మనకు వచ్చేసింది. ఓకే, వెబ్సైట్ ఏంటి, ఎక్కడ అవైలబుల్గా ఉంటుంది, ఎలా అనేది ప్రతి ఒక్కటి నేను డీటెయిల్డ్గా చెప్తాను. ఇనీషియల్గా మనకి లాస్ట్ ఇయర్ వరకు ఏపీ ఎస్హెచ్ఈ పోర్టల్లో ఈసెట్ 2026 ఈసెట్ అడ్మిషన్స్ జరిగేవి. బట్ దిస్ ఇయర్ ద పోర్టల్ హ్యాస్ బీన్ చేంజ్డ్. అడ్మిషన్ ప్రాసెస్ ఏమైనా చేంజ్ అయిపోయిందంటే నథింగ్ లైక్ దట్. అడ్మిషన్ ప్రాసెస్ కానీ పేమెంట్ ప్రాసెస్ కానీ అన్నీ ఒకలాగే ఉంటాయి. జస్ట్ ఇంటర్ఫేస్ మారిపోతుంది, పోర్టల్ మారిపోయింది మనకి ఈసెట్ అడ్మిషన్స్ రిలేటెడ్గా మనకి. ఓకే, ఇనీషియల్గా మనకైతే ఏపీ ఎస్హెచ్ఈలో ఉండేది. ఇప్పుడు మాత్రం ద క్వాలిఫైడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆఫ్ ఏపీ ఈసెట్ 2026 ఆర్ ఇన్ఫార్మ్డ్ టు అటెండ్ ఫర్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఫీ పేమెంట్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ యూజింగ్ ది వెబ్సైట్ cap.apcfss.in. ఆ వెబ్సైట్లో మీకైతే ఇప్పుడు న్యూగా ఈ లింక్ నేను కాపీ చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి విజిట్ చేయండి. అందులో మీకు ఎంటైర్ ఈసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది ఈ ఇయర్. ఓకే, బికాజ్ ఇక్కడ మనకి అడ్వైస్ చేస్తారు ఈ నోటిఫికేషన్లో. ఓకే, సో దట్స్ ఇట్. ఏమి ప్రాసెస్ అయితే చేంజ్ కాదు, అవే ఉంటాయి మీకు. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ కానీ, ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ, వెబ్ ఆప్షన్స్ కానీ, సీట్ అలాట్మెంట్ కానీ అన్నీ అదే ప్రాసెస్, ఎక్కడ ఏం మారిపోలేదు. జస్ట్ కొంత చేంజెస్ అయితే ఉన్నాయి. అది జస్ట్ పోర్టల్ ఇంటర్ఫేస్ కొన్ని మారుతూ ఉంటాయి. ఆ మారేవి ఏంటి అనేది నేను చెప్తాను, మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కూడా మీకు చెప్తాను. ఓకే, సో ఫస్ట్ డీటెయిల్ నోటిఫికేషన్ చూద్దాము. మీకు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషను, ఓకే, అండ్ అలానే వెబ్ ఆప్షన్ ఎంట్రీ, క్యాండిడేట్ రిజిస్ట్రేషను, ఫీ పేమెంట్, ఇవన్నీ కూడా ఈసెట్ స్టూడెంట్స్, ఎలిజిబుల్ స్టూడెంట్స్కి 4th జూలై నుండి 14th జూలై వరకు జరుగుతుంది. క్యాండిడేట్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు ఫాలో ఇన్స్ట్రక్షన్స్ ఆర్ యూజర్ మాన్యువల్ టు ప్రొసీడ్ ఫర్ వెబ్ ఆప్షన్స్. నేను చెప్తాను అది వెబ్ కౌన్సిలింగ్ ఎలా చేయాలనేది. ఫర్ డిప్లొమా హోల్డర్స్ ఇన్ ఫార్మసీ ఆ సపరేట్ నోటిఫికేషన్ అనేది ఇష్యూ చేస్తారని చెప్పి ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఇది ఓన్లీ డిప్లొమా హోల్డర్స్కి మాత్రమే. 3 years డిప్లొమా హోల్డర్స్ ఎవరైతే పాలిటెక్నిక్స్ కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళకి, ఫార్మసీ వాళ్ళకి సపరేట్ నోటిఫికేషన్ వస్తుందని మెన్షన్ చేశారు. సి హియర్ ద క్వాలిఫైడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆఫ్ ఈసెట్ 2026 డిప్లొమా హోల్డర్స్ ఇన్ ఇంజనీరింగ్, అదే ఇప్పుడు మనం చదువుకున్న వాళ్ళందరూ, అగ్రికల్చర్ అండ్ డిగ్రీ హోల్డర్స్ విత్ బీఎస్సీ ఆర్ ఇన్ఫార్మ్డ్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ కౌన్సిలింగ్ అండ్ ఫర్ ద సీట్స్ అవైలబుల్ ఇన్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ స్టేట్ ఆఫ్ ఏపీ బోత్ యూనివర్సిటీ అండ్ ప్రైవేట్ ఫర్ అకాడమిక్ ఇయర్ 26-27. ఇప్పుడు చూడండి, 4th జూలై టు 8th జూలై మీకు ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ కమ్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, ఫీ పేమెంట్ అనేది జూలై 4th టు జూలై 8th ఉంటుంది. ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్స్ అట్ నోటిఫైడ్ హెల్ప్ లైన్ సెంటర్స్ అనేవి మీకు జూలై 6th టు జూలై 10th ఉంటుంది. ఓకే, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆన్లైన్లో జరుగుతుంది. అండ్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ బై రిజిస్టర్డ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అనేవి మీకు జూలై 8th టు జూలై 13th మధ్యలో జరుగుతాయి. వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ అనేది, ఒకవేళ మీకు సర్టిఫికేట్స్ వెరిఫై అయితే మీకు మెసేజ్ వస్తుంది యూఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని. ఆ తర్వాత చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే మనకు ఒక సింగిల్ డేట్ ఉంది, అదే 14th జూలై రోజున చేంజ్ చేయొచ్చు. సీట్ అలాట్మెంట్ రిలీజ్ అనేది మీకు 20th జూలై 2026. ఓకే, 20th జూలై, 28th కాదమ్మా, 20 జూలై 2026 సీట్ అలాట్మెంట్ రిలీజ్ అవుతుంది. ఓకే, సో ఆ తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది మీరు ఆన్లైన్లోని కాలేజ్లోని కూడా చేయాలి. అది ఎప్పుడంటే 21st నుంచి 25th వరకు జరుగుతుంది. కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ అనేది మీకు 22nd జూలై నుంచి క్లాస్ వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇది మనకి నోటిఫికేషన్ డీటెయిల్డ్వి. ఇప్పుడు అడ్మిషన్ ప్రాసెస్కి కావాల్సిన మినిమం డేటా అండ్ డాక్యుమెంట్స్ ఫర్ ఫిల్లింగ్ ఆఫ్ ఏపీ అప్లికేషన్ ఈసెట్ ప్రాసెస్ ఏంటి అంటే 2026 హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, ఎస్ఎస్సి మార్క్స్ మెమో, డిప్లొమా ఆర్ డిగ్రీ మార్క్స్ మెమో, 7th class to diploma study certificates or 9th class to degree study certificates for BSc mathematics holders. Okay, caste certificate if applicable and minority certificate if applicable, transfer certificate, okay, and income certificate issued on or after. ఇది చాలా ఇంపార్టెంట్, ఫీజు రియంబర్స్మెంట్ దెబ్బతినేస్తుంది లేకపోతే చూసుకోండి. ఇన్కమ్ సర్టిఫికేట్ Jan 1st 2023 దాటిన తర్వాత మాత్రమే ఎలిజిబిలిటీలోకి వస్తుంది టు క్లెయిమ్ ట్యూషన్ ఫీజ్ రియంబర్స్మెంట్. తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఫర్ ఓసీ స్టూడెంట్స్ 26-27 ఏదైతే ఇయర్ ఉందో ఆ ఇయర్లో చేయించింది ఫ్రమ్ మీ సేవ మీకు పనికొస్తుంది ఫర్ ఓన్లీ ఓసీ క్యాండిడేట్స్ హూ వాంట్స్ టు క్లెయిమ్ రిజర్వేషన్ అండర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్. చూసారు కదా, ఫ్రమ్ మీ సేవ అని కూడా మెన్షన్ చేశారు. అండ్ అలానే ఈడబ్ల్యూఎస్ క్లెయిమ్ మీకు కావాలి అనుకుంటే, మీకు రావాలి అనుకుంటే ఎలిజిబిలిటీ 2026-2027 యొక్క ఫినాన్షియల్ ఇయర్ ఈడబ్ల్యూఎస్ ఉండాలి, పాతది పనికిరాదు. ఆ తర్వాత రెసిడెన్స్ సర్టిఫికేట్స్ ఫర్ ప్రైవేట్ స్టడీడ్ క్యాండిడేట్స్ అండ్ పేరెంట్స్ ఫాదర్ ఆర్ మదర్ 10 years రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫర్ నాన్ లోకల్ క్యాండిడేట్స్. ఇది నాన్ లోకల్లో, లోకల్ వాళ్ళకి కాదు ఇది. ఓకే, తర్వాత స్పోర్ట్స్, ఈ స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్కి చూసారు కదా, ఇఫ్ అప్లికబుల్ టు క్యాండిడేట్ లెఫ్ట్ రైట్ సైడ్లో ఉంది, అవన్నీ మీకు కావాలి చూసుకోండి, మీరు ఏది ఎలిజిబిలిటీ అయితే అది. అండ్ చెప్పినట్టుగానే ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది cap.apcfss.in మీకు చేంజ్ చేయడం జరిగింది. అది ఎలా ఉంటుందో కూడా నేను చూపిస్తాను, ఒకసారి చెక్ చేద్దురు. ఓకే, సో
Candidates are advised to look at the following cases before proceeding with candidate registration to know whether to visit a helpline center is required or not. ఇది ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుంది, వెబ్ కౌన్సిలింగ్ అని చెప్పి మెన్షన్ చేశారు. బట్ ఇక్కడ కొన్ని కేసెస్ ఉన్నాయి, మీరు హెల్ప్లైన్ సెంటర్కి వెళ్ళాలా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి లేదా అని చెప్పి క్లియర్గా ఉన్నాయి. అవి చూడండి, చెప్తాను. వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఆన్లైన్ క్లియర్గా మెన్షన్ చేశారు, చూడండి. కేస్ 1 ఏంటి, ఆన్లైన్లోనే అయిపోయేవి ఏంటి అని చూద్దాం. క్యాండిడేట్స్ హూస్ సర్టిఫికేట్స్ ఆర్ వెరిఫైడ్ ఆన్లైన్ అండ్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ బట్ నో చేంజ్ రిక్వైర్డ్ ఇన్ డేటా. ఓకే, ఇప్పుడు మీకు క్యాండిడేట్ ఎప్పుడైతే ఏపీ ఈసెట్ అప్లికేషన్ ఫిల్ చేశారో మీరు ఎగ్జామ్ రాసే ముందు ఆ ఫామ్ మీకు కనిపిస్తుంది. అందులో ఏ చేంజెస్ అవసరం లేదు, మీరు ఫీ పేమెంట్ చేసేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బందులు లేవంటే వాళ్ళకి ఆన్లైన్లోనే అయిపోతాయి. నో చేంజెస్ రిక్వైర్డ్ ఇన్ డేటా. అలాంటి వాళ్ళు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టేసుకోవచ్చు. అదే ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకే, తర్వాత కేస్ 2 ఏంటంటే క్యాండిడేట్స్ హూస్ సర్టిఫికేట్స్ ఆర్ వెరిఫైడ్ ఆన్లైన్ త్రూ వెబ్ ఆప్షన్ సర్వీసెస్ అండ్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ బట్ ఇఫ్ చేంజెస్ ఆర్ రిక్వైర్డ్. ఓకే, మీకు ఏమైనా చేంజెస్ చేయాలి, ఓకే వెరిఫై అయిపోయి, బట్ బిఫోర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ మీకు ఇంకా చేంజెస్ కావాలి అనుకుంటే వెబ్ ఆప్షన్స్ పెట్టక ముందే మీరైతే డేటాని చేంజ్ చేయాలి. వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత కరెక్ట్ కాదు. ఓకే, అందుకే వెబ్ ఆప్షన్స్ పెట్టకన్నా ముందే ఆన్లైన్లో మీరు అప్లోడ్ చేసినా మీకు ఏమైనా చేంజెస్ ఉన్నాయి, ఆ డేటాలో మాకు తప్పులు ఉన్నాయి అనుకుంటే మీరు నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్కి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళొచ్చు. ఏ తప్పులు లేవంటే శుభ్రంగా ఆన్లైన్లో అయిపోతుంది, ఏ ప్రాబ్లం లేదు. కేస్ 3 ఏంటి అంటే మీరు ఆన్లైన్లోని వెరిఫై అయిపోయి వెబ్ ఆప్షన్స్కి కూడా మీకు క్యాండిడేట్స్ హూస్ సర్టిఫికేట్స్ ఆర్ వెరిఫైడ్ ఆన్లైన్ త్రూ వెబ్ ఆప్షన్స్. ఈ వెబ్ ఆప్షన్స్ వెబ్ సర్వీసెస్ కాదు, వెబ్ సర్వీసెస్ ద్వారా ఆన్లైన్లోనే వెరిఫై అయిపోయి మీ సర్టిఫికేట్స్. బట్ మీకు అక్కడ మెసేజ్ ఏంటంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని వస్తుంది. అలాంటప్పుడు కూడా మీరు ఖచ్చితంగా ఏంటి ఎలిజిబిలిటీ స్టేటస్ చెక్ చేసుకొని వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబులా కాదని చూసుకొని ఎందుకు వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబిలిటీ రాలేదు, ఈవెంట్తో సర్టిఫికేట్స్ వెరిఫై అయినా అని చెప్పి హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాలి. ఇక్కడ చూసారా, ఆఫ్టర్ ద వెరిఫికేషన్ ఆఫ్ డేటా బై ది వెరిఫికేషన్ ఆఫీసర్స్ అట్ హెచ్ఎల్సి. ఒకవేళ కనుక మీకు వెబ్ ఆన్లైన్లో అవ్వకపోతే డేటా, అప్పుడు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్తారు కదా, వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫీసర్స్ ఉంటారు, ఆఫ్లైన్ వెరిఫికేషన్ ఆఫీసర్స్, వాళ్ళు మీకు వెరిఫై చేసి హెల్ప్ లైన్ సెంటర్లోని అప్పుడు మీకు ఎలిజిబిలిటీ స్టేటస్ అనేది మీకు మారుతుంది. క్యాండిడేట్ లాగిన్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది, అందులోకి వెళ్ళి మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే యూఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్సా కాదా అని ప్రతి ఒక్కరు చెక్ చేసుకోవచ్చు క్యాండిడేట్ లాగిన్ ఆప్షన్లో. అండ్ 4th కేసు ఏంటి మీరు అంటే స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్కి ఆన్లైన్లో డేటా వెరిఫికేషన్ జరగదు, ఆఫ్లైన్కి వెళ్ళాలి. ఇక్కడ చూడండి, నోట్ స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్ ఈస్ నాట్ డన్ ఆన్లైన్. స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్స్ మస్ట్ అటెండ్ హెల్ప్ లైన్ సెంటర్ ఫర్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ verification at Government Polytechnic Vijayawada near Benj Circle, Krishna district as per the schedule given in the detailed notification. Schedule ఉంది, మీరు ఏ రోజు ఎక్కడికి వెళ్ళాలని. వీళ్ళకి ఆన్లైన్లోనే అవ్వదు, డేటా ఈజ్ వెరిఫైడ్ ఆన్లైన్ అండ్ ఆల్సో నాట్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్. ఇక్కడ నేను చెప్తాను. నార్మల్ డేటా, ఓకే మీరు కూడా ఆన్లైన్లోని జనరల్గా మీకు ఓపెన్ అవుతుంది కదా పోర్టల్, ఫీ పేమెంట్ కానీ నార్మల్ డేటా కానీ వెరిఫై అవుతుంది. బట్ స్పెషల్ సర్టిఫికేట్స్ ఉంటాయి, అవి మాత్రం యూ నీడ్ టు ఫిజికల్లీ అటెండ్ ది హెచ్ఎల్సి. ఓకే, ఆన్లైన్లో కూడా మీరు చూసుకుంటారు, మీరు అటెంప్ట్ చేస్తారు వెబ్ ఆప్షన్ ఏమంటారు దాన్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి. జనరల్ డేటా మాత్రమే వెరిఫై అవుతుంది కానీ టోటల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ కాదు, ఎందుకంటే స్పెషల్ సర్టిఫికేట్స్ ఉంటాయి స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్, వాళ్ళకి మాత్రం ఆన్లైన్లో జరగదు, అది ఆఫ్లైన్కి వెళ్ళాలి. ఓకే, వన్స్ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత అడ్మిషన్స్ ఆన్లైన్లో కూడా మీ డేటా వెరిఫై చేసుకొని స్పెషల్ సర్టిఫికేట్స్ ఏవైతే మీ దగ్గర ఉన్నాయో స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ అవి తీసుకొని మీరు ఆఫ్లైన్కి వెళ్ళాలి, అది గుర్తుపెట్టుకోండి. స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్ ఇస్ నాట్ డన్ ఆన్లైన్. మీరు జనరల్ డేటా మాత్రమే వెరిఫై అవుతుంది కానీ స్పెషల్ సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై అవ్వవు, అవి ఆఫ్లైన్లోనే చేయించుకోవాలి. ఓకే, దెన్ స్టెప్స్ టు ఫాలోడ్ బై క్యాండిడేట్ డ్యూరింగ్ కౌన్సిలింగ్. చాలా ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్, ఇదే కొత్తగా ఉంది మనకి, ముందు ఎప్పుడు లేదు. న్యూ యూజర్ రిజిస్ట్రేషన్, కామన్ రిజిస్ట్రేషన్ టు ఆల్ ఎలిజిబుల్ సెట్స్. మీరు వేరే ఎలిజిబుల్ సెట్స్ కూడా మీరు ఈ రిజిస్ట్రేషన్ యూజ్ చేసుకోవచ్చు. మీరు ఏ సెట్స్ రాస్తే ఆ సెట్స్ అన్ని కనిపిస్తుంది అంటే ఇక్కడ అదే మెన్షన్ చేస్తారు. సో న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అంటే మీరు ఓపెన్ చేస్తారు cap.apcfss.in సైట్ ఓపెన్ చేసిన తర్వాత దెన్ క్లిక్ ఆన్ క్యాండిడేట్ లాగిన్ లింక్, క్యాండిడేట్ లాగిన్ అని చెప్పి వస్తుంది, అది క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది, న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసి క్యాండిడేట్స్ కెన్ డూ రిజిస్ట్రేషన్ బై సబ్మిటింగ్ ది ఫాలోయింగ్ డీటెయిల్స్. న్యూ రిజిస్ట్రేషన్లో ఇక్కడ ఇచ్చిన డిప్లొమా బోర్డు, తర్వాత ఆ డిప్లొమా పిన్ నెంబరు, డిప్లొమా ఇయర్ ఆఫ్ పాసింగు, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు, ఆ తర్వాత సెకండ్ మొబైల్ నెంబరు, ఆధార్ నెంబరు. ఓకే, డిక్లరేషన్ బాక్స్ చెక్ చేయాలి, ఓటీపీ వస్తుంది ఏదైతే మొబైల్ నెంబర్ ఎంటర్ చేశారో దానికి. అండ్ ఆల్ ఓటీపీస్ అండ్ అడ్మిషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఈ సెండ్ టు దిస్ నెంబర్. ఏదైతే ఎంటర్ చేశారో ఆ నెంబర్కి మాత్రమే వెళ్తుంది. చెక్ చేసుకొని ప్రాపర్గా అవైలబుల్గా ఉన్న నెంబర్ ఇవ్వండి, మంచిది. ఓకే, ఇఫ్ ఓటీపీ ఈజ్ వెరిఫైడ్ దెన్ క్యాండిడేట్ విల్ గెట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ టు హిస్ ఎంటర్డ్ మొబైల్ నెంబర్ ఇన్ ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్. అర్థమైందా? ఈ రిజిస్ట్రేషన్ ఎందుకు అంటే మీరు ప్రతిసారి ఓపెన్ చేసినప్పుడు
క్యాండిడేట్ లాగిన్ అవ్వాలి. అప్పుడే మీకు ఆ సైట్‌లోకి తీసుకెళ్తుంది. సో, న్యూ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ గనుక వెరిఫై అయిపోతే మీకు యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది వస్తుందంట. ద యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఈస్ కామన్ ఫర్ ఆల్ సెట్స్ వేర్ ద క్యాండిడేట్ ఈస్ ఎలిజిబుల్ ఫర్. క్యాండిడేట్ డస్ నాట్ నీడ్ టు గో ఫర్ సెపరేట్ రిజిస్ట్రేషన్ ఫర్ అదర్ సెట్స్ యాజ్ పర్ హిస్ క్వాలిఫికేషన్. వేరే సెట్స్‌కి ఏమైనా రాసి ఉంటే ఇదే యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది సరిపోతుందంట. ఇది డైరెక్ట్‌గా ఈ సెట్ యూజర్ నేమ్, పాస్వర్డ్ కాదమ్మా. జస్ట్ మీరు ఆ పోర్టల్‌లోకి వెళ్ళడానికి క్యాండిడేట్ లాగిన్ లాగా ఈ యూజర్ నేమ్, పాస్వర్డ్ మస్ట్ అండ్ షుడ్‌గా ఉండాలి. లేకపోతే అలౌ చేయదు. ఓకే. సో, అది ఇక్కడ మీకు అయ్యింది. సో, క్యాండిడేట్ లాగిన్ అండ్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ. ఇప్పుడు చూడండి, వన్స్ మీకు యూజర్ నేమ్, పాస్వర్డ్ మీకు వచ్చేస్తుంది కదా రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత. అప్పుడు మీరు అదే వెబ్సైట్ యూజ్ చేసి క్యాండిడేట్ లాగిన్ లింక్ మీద క్లిక్ చేస్తే ఎంటర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ రిసీవ్ టు యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్. మీకు ఏదైతే మొబైల్ నెంబర్కి యూజర్ నేమ్, పాస్వర్డ్ వచ్చిందో న్యూ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అది మీరు క్యాండిడేట్ లాగిన్లో ఎంటర్ చేస్తే అప్పుడు మీకు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ స్టెప్ 1 ఫర్ ఈ సెట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వరకే కొత్త ప్రాసెస్. ముందు ఇది లేదు మనకి నార్మల్ ఏపీఎస్హెచ్ఈ పోర్టల్లో. ఇక్కడ నుంచి సేమ్ ఇంకా సిమిలర్గా ఉంటుంది. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అందులో డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకుంటారు. ఏవైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు ఎంటర్ చేయాలి. తర్వాత ఏవైనా డాక్యుమెంట్స్ అడిగితే మీరు అప్లోడ్ చేసుకోవాలి. ఎడిట్స్ చేయాలనుకుంటే చేసుకొని అప్లోడ్ చేసుకుంటారు డాక్యుమెంట్స్. అన్నీ పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి. ఇవన్నీ మళ్ళీ సపరేట్ ప్రాసెస్ ఉంటుంది. నేను చెప్తాను మీకు. ఓకేనా. ఇదంతా ఇప్పుడు చెప్పినా ఏది ఎక్కడ ఉంది కనపడదు, మీకు అర్థం అవ్వదు. ఓకే. తర్వాత ప్రాసెసింగ్ ఫీ ఫర్ వెబ్ కౌన్సిలింగ్ అనేది 1200 రూపీస్ ఉంటుంది ఫర్ ఓసీబీసీ అండ్ 600 ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటుంది. మీరు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ అని చేసుకుంటూ cap.apcfss.inలో మీరు యూజ్ చేసుకోవచ్చు. ఆల్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ఫస్ట్ టు లాస్ట్ ర్యాంక్ కెన్ పే ప్రాసెసింగ్ ఫీ ఫ్రమ్ July 4th to July 8th యూజింగ్ దట్ లింక్. ఓకే. పేమెంట్ అయిపోయిన తర్వాత ప్రింట్ బటన్ మీద నొక్కి మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఆన్లైన్. క్యాండిడేట్స్ అదర్ దెన్ స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ కాకుండా ఆల్ క్యాండిడేట్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు అప్లోడ్ ద రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ అండ్ సెలెక్ట్ దర్ ప్రిఫర్డ్ హెల్ప్ లైన్ సెంటర్. ఓకే. మీరు ఫిల్ చేసేటప్పుడు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఏమైతే అడుగుతుందో సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసుకొని హెల్ప్ లైన్ సెంటర్ అడుగుతుంది. హెల్ప్ లైన్ సెంటర్ మీకు నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్ ఏదైతే ఉందో, ఓకే, సెలెక్ట్ దర్ ప్రిఫర్డ్ హెల్ప్ లైన్ సెంటర్ ఫర్ ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫ్ దర్ అప్లోడెడ్ సర్టిఫికేట్స్. ఇక్కడ ప్రిఫర్డ్ అని మెన్షన్ చేశారు కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఏదన్నా. ద అథారిటీస్ అట్ ద సెలెక్టెడ్ హెల్ప్ లైన్ సెంటర్స్ విల్ వెరిఫై. మీరు ఏవైతే అప్లోడ్ చేస్తారో ఆ డాక్యుమెంట్స్ని వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత దెన్ మీకు వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబులా కాదా అని చెప్పి వస్తుంది. అప్పటి వరకు కూడా మీరు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళక్కర్లేదు. ఇఫ్ ఎనీ ఇష్యూస్ ఉంటేనే హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళమని చెప్పి ఇక్కడ ఫిజికల్గా మీకు మెన్షన్ చేశారు. అదర్ దెన్ స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్, ఎలాగా స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్కి ఆఫ్లైన్ వెరిఫికేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఓకే. అది మెన్షన్ చేశారు. అండ్ ఈ స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ కూడా ఐ థింక్ మీరు పేమెంట్ అనేది ఆన్లైన్ ద్వారానే చేసుకోవాలి. చూసుకోండి. ఓకేనా. ఓపెన్ అయిన తర్వాత మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి పేమెంట్ చేయడానికి ట్రై చేయండి. నోట్ ద మెజారిటీ ఆఫ్ క్యాండిడేట్స్ ఆర్ కమిటింగ్ ద ఫాలోయింగ్ మిస్టేక్స్ డ్యూరింగ్ రిజిస్ట్రేషన్. చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారంట. ఏంటది? ప్రాపర్ సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేయకపోవడం. మీకు ఇన్కమ్కి ప్రాబ్లం ఉంటే ఇన్కమ్ అప్లోడ్ చేయాలి. దాని బదులు ఇంకోటి అప్లోడ్ చేసి క్లియర్గా లేకుండా బ్లర్డ్గా ఉండి పీడిఎఫ్ ఫార్మాట్లోనే ఉండాలి. సో, మెన్షన్ చేశారు కదా, అవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. సో, చూసుకోండి. ఇవి క్లియర్గా ఉండాలి అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ డీటెయిల్స్ ఆల్రెడీ నేను చెప్పాను. స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చూడండి, ద స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్స్ are instructed to attend physically with all original certificates and 2 sets of Xerox copies at Government Polytechnic Vijayawada Helpline Center for special category certificate verification. After the verification of data by online and physically by the verification officer, then the candidate have to ascertain the status of eligibility by checking in their candidate login. If they are eligible, they can proceed for exercising options as per the schedule. చెప్పాను కదా, మీరు ఆన్లైన్లోని జనరల్ డీటెయిల్స్ వెరిఫై అయిపోతే పేమెంట్ చేసేసుకుంటారు. ఆఫ్లైన్లోకి వెళ్ళి స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ వెరిఫై చేయించుకున్న తర్వాత మీ స్టేటస్ అనేది క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళి మళ్ళీ చెక్ చేసుకుంటారు. యూఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్సా కాదా అని చెప్పి. సో, ఇది మెన్షన్ చేశారు. ఓకే. ఇక్కడ మళ్ళీ రాస్తున్నారు. ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఇవన్నీ చక్కగా చదువుకోండి. అంతా స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ కోసమే ఇవన్నీ కూడా. అలా మళ్ళీ స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్కి ఫైనల్ ఫేజ్లో ఆఫ్లైన్ వెరిఫికేషన్ జరగదు. ఎవరైనా అవైల్ చేసుకోవాలంటే ఆ స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ని ఇప్పుడే మీరు వెళ్ళాలి. ఆ సెకండ్ ఫేజ్లో జరగదు. సో, రిపోర్టింగ్ టైం చూడండి 9 AM ఉంటుంది. డీటెయిల్స్ ఇచ్చారు. 9th and 10th ఆఫ్లైన్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఏ ర్యాంక్స్, ఏ కేటగిరీ వాళ్ళు చెక్ చేసుకొని మీరు ఖచ్చితంగా వెళ్ళండి. ఓకే. క్యాండిడేట్స్ సర్టిఫికేట్స్ రిక్వైర్డ్ ఫర్ వెబ్ కౌన్సిలింగ్ ఇప్పటికి చాలాసార్లు చెప్పాను. సో, ఇవన్నీ మీకు కావాల్సినవే. రెసిడెన్స్ సర్టిఫికేట్ కానీ ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉన్నాయో అవన్నీ కూడా చూసుకోండి. 7th to డిప్లొమా సర్టిఫికేట్స్ కావాలి. ఓకే. సో, దీస్ ఆర్ ఆల్ ది రిక్వైర్డ్ ఫర్ ది సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఓకే. ఆప్షన్ ఎంట్రీ అనేది మీకు మళ్ళీ తెలుసు కదా. సో,
ఆప్షన్ ఎంట్రీ అనేది మీకు 8th నుండి 13th వరకు జరుగుతుంది. ఈ ఆప్షన్ ఎంట్రీస్ కోసం కూడా సెపరేట్ వీడియో అయితే నేను చేస్తాను. హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయి ఇక్కడ. లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ ఒక్కసారి చూడండి. ఏమేమి సర్టిఫికేట్స్ మీరు అప్లోడ్ చేయాలి అండ్ హెల్ప్ లైన్ సెంటర్స్ని ఏం సెలెక్ట్ చేసుకోవాలి ప్రిఫర్డ్ది అనేది చెక్ చేసుకోండి. ఓకే, ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ ఆఫ్ కన్వీనర్ ఇక్కడ ఇచ్చారు, క్లియర్ కట్గా ఈమెయిల్ ఐడి ఇచ్చారు, హెల్ప్ డెస్క్ నెంబర్స్ ఇచ్చారు. టైమింగ్స్ యాజ్ పర్ ద షెడ్యూల్ 9 AM to 5 PM మీరు హెల్ప్ డెస్క్కి కాంటాక్ట్ చేయొచ్చు ఇఫ్ ఎనీ ప్రాబ్లమ్స్. ఇది మనకి నోటిఫికేషన్ కంప్లీట్గా అయితే. ఇప్పుడు మీకు ఆ వెబ్సైట్ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఆ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు ఇలా వస్తుంది. క్యాండిడేట్ లాగిన్, డిపార్ట్మెంట్ లాగిన్ అని చెప్పి మీరు క్యాండిడేట్ లాగిన్ చేయాలి. సో మీకు ఈసెట్ రిలేటెడ్గా కింద ఉంది చూడండి, ఏపీ ఈసెట్ అన్నది చూసారా ఉంది. ఇక్కడ వీ డీటెయిల్స్లోకి వెళ్ళండి. ఓకే, వీ డీటెయిల్స్లోకి వెళ్తే ఇది మీరు కింద కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇంకా చాలా ఉన్నాయి. ఇదిగోండి నోటిఫికేషన్, లేటెస్ట్ నోటిఫికేషన్ ఇప్పుడు మనం చూసింది ఇక్కడ ఉంది, ఈసెట్ 2026 డీటెయిల్ నోటిఫికేషన్ అని. అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు కనిపిస్తుంది అన్నీ కూడా. అండ్ తర్వాత నుంచి మీకు కొత్తగా మళ్ళీ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు అడ్మిషన్స్ అయితే ఇవ్వాలి. ఇంకా డీటెయిల్స్ ఏమీ పెట్టలేదు, వస్తాయి. ఓకే, దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు అర్థమైంది కదా. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, నేను ఏదైనా కొత్తగా పాయింట్ మెన్షన్ చేయాలన్నా కూడా నేను మళ్ళీ చెప్తాను. ఇది కొత్తగా వచ్చిన వెబ్సైట్ కోసం నేను ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను కాబట్టి ఒక్కసారి ఏమైనా ఇంకా కొత్త విషయాలు ఉంటే నేను కూడా మీకు చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఈ ప్రాసెస్ని దీనిలోకి ఇంటిగ్రేట్ చేశారు కాబట్టి ఇక్కడ నుంచి దీని రిలేటెడ్ వీడియోస్ చేద్దాం. ఓకే, గాట్ ఇట్. థ్యాంక్ యూ.